41 ఉంది. 45 చేశారు. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సో దాదాపు 50% 60% పనిచేశారు. పోనీ ఏదో ఒక జిల్లాలో మేము ఫ్లడ్ డ్యూటీస్ చేశాం అనేవాళ్ళు చేయొద్దండి. ఓకే, సో మీ అందరికీ అలవాటు ఉంది. మనకు ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 13 ఎర్స్ట్వైల్ జిల్లాల్లో 9 జిల్లాలు కోస్టల్లో ఉన్నాం. ఎక్కడో చోట ఏదో రకమైన ఫ్లడ్ వస్తూ ఉంటుంది. ఈవెన్ రాయలసీమ జిల్లాలో కూడా సమ్ టైమ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వస్తాయి. హెవీ రెయిన్స్ డౌన్ పోర్ ఉన్నప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా కూడా వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఇవాల్టి డేటా నేను చూస్తే మీ అందరూ కూడా చూడొచ్చు. వాట్ ఈస్ దట్ వెబ్సైట్ నేమ్? APWRIMS. మీరు కూడా రోజు చెక్ చేసుకోవచ్చు. మీ క్రింది వాళ్ళని సరైన రైట్ ఇన్ఫర్మేషన్ లేదా అప్రాపరియేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడానికి, దట్ ఈజ్ అథెంటిక్. అది స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ, మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ లేదా చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు అప్డేట్ చేస్తారు ఎవ్రీ డేలో 2 సార్లు అప్డేట్ చేస్తారు నాకు తెలిసి. ఇది ఎంత ఉంది ప్రకాశం? 72,700 వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ మన కరకట్ట జస్ట్ ఇంకా పొర్లిపోతుంది, అంతే ఆ రేంజ్లో మనకు వచ్చింది. సో మనకి మనం అలా విత్ స్టాండ్ కాగలిగాం, చేసాం. బట్ ఒక దశలో ఇబ్బంది కూడా అనుకున్నాం. బ్రీచెస్ కూడా చాలా చోట్ల పడ్డాయి. వాటిని ఎప్పటికప్పుడు టైమ్లీగా మనం అదుపులోకి తీసుకొని వచ్చి తొందరగా వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ మనము అతి కష్టంగా దాన్ని గట్టెక్కుని వచ్చాం. బట్ అది కూడా 11,43,000 అనేది నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎప్పుడు లేని. మనం ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ మొదలైన కాడి నుంచి ఈ రోజు దాకా 11,43,000 అనేది మనం ఎప్పుడూ చూడలేం. అంత నీళ్లు వచ్చాయి. ఇట్ ఈస్ ద హిస్టారికల్ డిశ్చార్జెస్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్. అయితే ఇప్పుడున్న సినారియో చూసుకుంటే మీరు మన కృష్ణా నది మీద మొట్టమొదట ఉన్నటువంటి ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి ఉంటుంది. అండ్ తుంగభద్ర రివర్ అనేది కృష్ణాకి ఉపనది. తుంగభద్ర మీద కూడా ఒక డ్యామ్ ఉంది, తుంగభద్ర డ్యామ్. దాన్ని ఎక్కడ హొస్పేట్ అంటారా? హొస్పేట్లో తుంగభద్ర డ్యామ్. సో తుంగభద్ర నీళ్ళన్నీ కృష్ణాలోకి వచ్చేవే. అది ఎక్కడ కలుస్తుంది అంటే బహుశా కర్నూలు డిస్ట్రిక్ట్లో అదే బ్రహ్మ టెంపుల్ ఉంటుంది కదా, గద్వాల్లో బ్రహ్మ టెంపుల్ ఏమంటారు దాన్ని? సంగమం అంటారు. బట్ ఆలంపూర్ టెంపుల్, కరెక్ట్. ఆలంపూర్ టెంపుల్లో బ్రహ్మదేవాలయం. ఎస్, ఆలంపూర్ టెంపుల్ ఆ ప్రాంతంలో ఈ తుంగభద్ర కృష్ణ 2 కర్నూలు దగ్గర కలుస్తాయి. సో తుంగభద్ర కెపాసిటీ వచ్చి 100 TMC దరిదాపుగా, సబ్జెక్ట్ టు కరెక్షన్, 100 TMC దాని కెపాసిటీ. అట్లానే ఆల్మట్టి నాకు మెమరీలో లేదు, బట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కృష్ణా కర్ణాటకలో. సో ఆ 2 ఫుల్ అయినప్పుడు మన శ్రీశైలానికి నీళ్ళు వస్తాయి. ముందుగా సుంకేశ్వర్ అనేది చిన్నది ఉంది, దట్ ఈస్ 1 TMC. రాజోల్ అనేది కూడా ఒకటి ఉంది, దట్ ఈస్ 7 TMC ఆర్ 9 TMC, వెరీ స్మాల్, రీసెంట్లీ కట్టినది. సో మనం అవి పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు బయటికి పంపడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఆ నీళ్ళు అది పెద్దగా కెపాసిటీ ఏం లేదు. సో ఆల్మట్టి తుంగభద్ర పెద్ద ప్రాజెక్టులు, అవి 2 నిండగానే వచ్చేది శ్రీశైలానికి మధ్య